దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను అన్నాడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో శక్తి కొలది చేయాలి. శక్తిహీనంగా చేయకూడదు, బలహీనంగా చేయకూడదు. ప్రసంగులు అంటాడు, మీకు వచ్చిన పనిని చేసేటప్పుడు శక్తి లోపం లేకుండా పని చేయండి అంటాడు. శక్తి లోపం లేకుండా పని చేస్తే ఆ పని ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. దాన్ని తప్పకుండా మనం సాధించగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టు ఈ స్త్రీ ఏదో ఎవరో మెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాదు. ఈమె తన శక్తి కొలది ఆమె ఏం చేసిందట? ప్రభు యొక్క భూస్థాపన నిమిత్తమై ఆయన శరీరాన్ని ముందుగానే అభిషేకించిందంట. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు స్నానం చేయిస్తారు, క్రొత్త బట్ట వేస్తారు, సెంటు కొడతారు. మిగిలింది ఇంటికి తీసిపోతారా? మొత్తం దానికే కొట్టేస్తారు. ఈ మిగిలితే కూడా సమాధిలో వేసేస్తారు. ఒకవేళ కొత్తది ఉందనుకోండి, ఎవరైనా ఉంటారు మహా కకృతి పరులు, దాన్ని తీసుకొని పోయి షాపులో ఇచ్చేస్తారు కూడా. ఎనికి మాకు 2 సరిపోయినాయి, ఒకటి ఎనికి తీసుకోండి అని. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చనిపోకముందే ఆయన సమాధి కొరకై, భూస్థాపన కొరకై ముందుగానే ఆమె ఏం చేసిందంటే యేసయ్యను అభిషేకించి, దాని అర్థం అది. అందుకోసమే అత్తరు ఆయన తల మీద పోసింది. ఆ సంగతిని ప్రభు చెప్తూ ఆమె తన శక్తి కొలది చేసింది అన్నాడు. ద్వితీయోపదేశకాండ 16వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూస్తే ఇశ్రాయేలుతో దేవుడు మోషే ద్వారా చెప్పినటువంటి మాటను మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయంగా సంతోషింపవలను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారి ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలను అన్నాడు. దేవుని సన్నిధిలో ఇచ్చేటప్పుడు శక్తి కొలది ఇవ్వమన్నాడు. అంటే ఇశ్రాయేలుకి సంవత్సరానికి 3 పండుగలు ఉన్నాయి. ఒకటి రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు చాలా ప్రధానమైనవి. ఆ టైంలో ఎక్కడైతే వారు కూడుకుంటున్నారో యెరూషలేములో, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆదాయాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం చేయాలంటే ఒట్టి చేతులతో ఒక్కడు కూడా దేవుని మందిరానికి రాకూడదండి. చాలామంది ఒట్టి చేతులతో దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఒట్టి చేతులతో రాకుండా ఏం చేయమంటున్నాడు? యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు కూడా శక్తి కొలది ఏం చేయాలట? ఇవ్వవలనని రాయబడింది. అంటే దేవునికి ఇచ్చే విషయంలో శక్తి కొలది మనం ఇవ్వాలి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మాసిదోనియాలో సంఘం ఉంది కదా. మాసిదోనియా సంఘం అంటే తెసలోనిక సంఘము, అలాగే ఫిలిప్పీ సంఘము, ఈ ప్రాంతాలని మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు ఇవి. వాళ్ళు ఏం చేసేవారంటే పరిశుద్ధుల కోసమై వాళ్ళు ఇలా చేసేవారు. చూడండి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ కృప విషయములలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములలోనూ మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు చాలా పేదవాళ్ళంట. ఈవెన్ మనకంటే కూడా పేదవాళ్ళు. అంత పేదవారైనా సరేగాక దేవుని కొరకై, దేవుని పరిశుద్ధుల కొరకై, దేవుని పరిచర్య చేస్తున్న వారి కొరకై ఇవ్వడానికి పౌలు భక్తులు వారిని ప్రేరేపించినప్పుడు ఏం చేశారంట? వారి సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు, దైవజనునికి ఇచ్చేటప్పుడు ఇది ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి ఇస్తున్నట్టు. పరిశుద్ధులకు ఇస్తున్నప్పుడు దేవునికి ఇస్తున్నట్టుగా మన అంతరంగంలో ఉండాలి ఆలోచన. అలాంటి ఆలోచన లేకపోతే మనకే ప్రతిఫలము లేదు. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధుల కొరకై, పరిచర్య కొరకై
వారు ఇచ్చినప్పుడు కానుకలు వారి సామర్థ్యం కంటే ఎక్కువగా ఏం చేశారంట? పంపించారంట, ఇచ్చేశారంట. అందుకని ఇచ్చే విషయంలో మన శక్తి కొలది మనం ఏం చేయాలా? దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 69వ వచనం. పని నేర్పుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి అంట. హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైనటువంటి వీళ్ళంతా కూడా దేవుని సేవకులైనటువంటి యాజకులకు లేక దేవుని మందిరంలో పనిచేసే సేవకులకు వస్త్రాలు ఇచ్చారంట. ఆ తర్వాత దేవుని ఖజానాలో ఉండడానికి కోసమై బంగారం ఇచ్చారు, వెండిని కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారంట? శక్తి కొలది ఇచ్చారంట. మనము దేవుని పరిచర్య కొరకై, దేవుని సేవకుల కొరకై ఏది ఇచ్చినా సరే మనం ఎట్లా ఇవ్వాలి? శక్తి కొలది ఇవ్వాలి. 100 మందికి భోజనం పెట్టడం కంటే 50 మందికి పెడితే చాలా అంటాను. 100 మందికి సాంబార్ అన్నం పెడతావు, దాంట్లో నీళ్లు 2 బిందెలు పోస్తావు. అదే 50 మంది అనుకోండి, కొంచెం గుప్తంగా చేసి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టి వాళ్ళని తృప్తిపరచొచ్చా లేదా? వస్త్రాలు కూడా 100 మందికి ఇచ్చే కంటే 50 మందికి దాంతోపాటు కుట్టుగూలు కూడా ఇచ్చేసాయి. మనం చేసే ఒక్క పని అది ఉపయోగపడాలి. మనం ఇచ్చేటువంటి వస్త్రము దైవజనునికి ఉపయోగపడాలి. ఇక్కడ వెండి బంగారం అన్నీ కూడా ఖజానాలో ఉంటాయి. మరి దేవుని మందిరంలో పనిచేసే సేవకునికి వస్త్రాలు ఇవ్వాలి కదా అని సేవకులకు వాళ్ళు ఏం చేశారంట? వస్త్రములను కూడా ఇచ్చారంట. 100 వస్త్రాలు ఇచ్చారంట. హల్లెలూయా. 100 వస్త్రాలు ఇచ్చారంట. గుర్తుపెట్టుకుందాం, సేవకులకు ఇచ్చినా, పేదవారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరేగాక వారికి ఉపయోగపడే రీతిలో మన వస్త్రాలు ఇవ్వాలి. లేకపోతే దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. కాబట్టి సేవకులకు వస్త్రాలు వీళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండిరంట. ఇక నెహెమ్యా దైవజనుడు అంటున్నాడు, ఏమయ్యా మీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, తెలివి ఉందా? తోటి సహోదరులను, ఎవరిని? తోటి సహోదరులు మీరు అమ్ముతున్నారే, వారిని విడిపించడానికి బదులుగా అమ్మేస్తున్నారంట. అంటే అప్పున్న వ్యక్తికి అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దలంతా కలిసి, అయ్యా వీడిని కొనుక్కో అని చెప్పేసి వాడిని అమ్మేస్తున్నారంట. యోసేపును అన్నలు అమ్మినట్టుగానే అమ్మేస్తున్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని నెహెమ్యా అంటున్నాడు, మా శక్తి కొలది మేము విడిపించితీమి అన్నాడు. హల్లెలూయా. అంటే బంధించబడిన వారిని, అమ్మబడినటువంటి వారిని విడిపిస్తున్నారు. ఎవరినైనా విడిపించే విషయంలో శక్తి లోపం లేకుండా విడిపించు. కొంతమంది ఎవరైనా కొట్లాడుతుంటే పోనీలే పోనీలే అని ఇట్లా లాగుతుంటారు. నువ్వేం చేయాలా? గట్టిగా పట్టుకొని లాగితే ఊడి రావాలి. అట్లా ఊరిక పైకి తర్వాత ఏమని అంటారేమో, కొట్లాడుతుంటే కనీసం వచ్చి ఏంది అనలేదు, చూసుకుంటున్నారు అని అంటారేమని పోనీలే అన్న పోనీలేక అని ఆడనే ఊగులాడుతుంటారు. వాళ్ళు విడిపించేటప్పుడు కూడా ఎట్లా విడిపించాలంటే శక్తి లోపం లేకుండా వారిని విడగొట్టాలి. అట్లనే భార్య భర్తలు విడగొట్టారు. అది కాదు సుమా, వారిని ఎంతసేపున కరిపియాలంతే, ఎంతసేపున కలపాలి, కానీ విడగొట్టే పనులు చేయకూడదు. శక్తి లోపము లేకుండా శక్తి కొలది విడిపించాము అని నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు. ఒక సందర్భంలో ఫిలిస్తీయులు దేవుని ప్రజలైన వారిని దూషిస్తూ దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు అప్పుడు దావీదు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు, వాడిని నేను చంపడానికి వెళ్తానన్నప్పుడు సౌలు అన్నాడు, అయ్యా వాడు సామాన్యమోడు కాడు, నువ్వేమో ఇంతే ఉన్నావు, ఆడేమో చాలా హైట్ ఉన్నాడు. అంత హైట్ ఉన్న వాడిని, అంత యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని చంపడం అంత అసాధ్యం అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 36-37 వచనాలు. మీ దాసుడనే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని
సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అన్నాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. అంటే దావీదు భక్తుడు గొర్రెలు కాసుకునేవాడు కదా. ఈ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు 2 సార్లు దాడి జరిగింది గొర్రెల పైన. ఒకసారి సింహం వచ్చింది, మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. మొదటి సమూయేలు 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్టనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటికి వచ్చి మందలో ఉండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా. మామూలు సంగతి కాదు ఇది. చూస్తుండగా కాదు, పట్టుకుపోవడానికి ఆలోచిస్తుండగా కాదు, అమాంతంగా వచ్చి నా గొర్రెల్లో ఉన్నటువంటి, ఎవరి గొర్రెలు ఇవి? నా తండ్రి యొక్క, నా అనట్లేదు ఆయన. మనం కూడా మన తల్లిదండ్రులది ఏమైనా ఉంటే నాది నువ్వెంత నీ బతికెంత అనకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేదాకా అది వాళ్ళదే, వాళ్ళది మనకు అప్పగించేదాకా వాళ్ళదే. కాబట్టి నా తండ్రి గొర్రెలు నేను కాయుచున్నప్పుడు మొదట సింహం వచ్చింది, రెండోసారి ఎలుగుబంటి వచ్చి నా గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. అప్పుడు నేనేం చేశాను? 35వ వచనంలో, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అన్నాడు. హల్లెలూయా. అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. అబ్బా, ఎంత ధైర్యశాలినా, ఎంత శక్తి లోపం లేకుండా ప్రయత్నించింటే ఆ పని జరిగింటే చెప్పండి. క్రూరమైనటువంటి జంతువులు సహా తన శక్తి లోపం లేకుండా ఏం చేశాడు? వాటిని చంపి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా మనల్ని అపవాదైన సాతాను గర్జే సింహం వలె ఉన్నప్పుడు వాని నోట్లో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఇంకా వాడు నమిలి మింగడమే ఆలస్యం. ఆ టైంలో ఏం చేశాడు? ఆయన మనల్ని విమోచించాడు, విడిపించాడు. మన దేవుడికి ఒక పేరు, విడిపించే దేవుడు. నిన్ను నన్ను విడిపించాడు. ఎలాగంటే ఆయన శిలువ రక్తము చేత, శిలువలో తన ప్రాణం పెట్టి ఆయన నిన్ను నన్ను విడిపించాడు. దాన్ని మరొక భాషలో అంటారు విమోచించాడు అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు విడిపించే విషయంలో కానీ, కొట్లాటలు విడిపించే విషయంలో కానీ, ఎదుటి వారికి నష్టం జరుగుతున్నప్పుడు విడిపించే విషయంలో కానీ మనం ఏం చేయాలా? శక్తి లోపం లేకుండా వారిని విడిపించాలి. మన కళ్ళ ముందు ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టింది అనుకుందాం, కరెంట్ పెట్టుకొని గడగడగడ వణుకుతుంటారు. అప్పుడు మన శక్తి లోపం లేకుండా పోయి ఏం చేయాలా? కట్టె తీసుకొని కొట్టాలా, నువ్వు పోయి ఇడిపియాలని చెప్పేసి శక్తి లోపలికి పట్టుకొని రా అన్నాం అనుకో, నిన్ను కూడా రా అని చెప్పేసి అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? చచ్చిపోతావు. నీ బిడ్డని, నీ కొడుకని, నీ తండ్రి అని, నీ తల్లి అని ప్రేమతో పోయి నువ్వు గట్టిగా పట్టుకొని లాగుదామని చూడొద్దు. కరెంటు ఎవరికైనా షాక్ కొట్టినప్పుడు పక్కన కట్టె తీసుకోవాలి. ఏ కట్టె? పచ్చిది కాదు సుమా, ఒట్టి కట్టె తీసుకొని కొడితే ఆ వైర్ పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళని బ్రతికించగలుగుతాం. అది మనం నేర్చుకోవాలి. కానీ ఆ టైంలో ఐడియాలు రావు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత మనం అమాంతంగా పోయి చేయబట్టుకుని లాగనీగా చూస్తాం. ఇద్దరు అక్కడ చచ్చిపోతారు. మా అవ్వోళ్ళ ఊరికి పోయినా నేను ఒకసారి. మా అవ్వోళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి. మా అమ్మ వాళ్ళ ఊరుకు నేను వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పక్కన చేనులో 2 సమాధులు ఉన్నాయి. ఆ 2 సమాధులు ఎవరి అని అడిగాను నేను బండి మీద పోతూ. అడిగితే అన్నదమ్ములయ్య అన్నారు. ఏంది ఒకరోజు ఎట్ట చచ్చిపోయినారంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళ అన్న నీళ్లు కడితేప్పుడు కరెంట్ షాక్ కొట్టింది, వాళ్ళ తమ్ముడి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు చచ్చిపోయారు, అందుకోసం ఈ పొలంలో పెట్టేశారని చెప్పారు. చాలా బాధ అనిపించింది నాకు. తెలిసి కాదు, ఆయనకు తెలియదు. కరెంట్ షాక్ కొట్టినప్పుడు కర్రతో కొట్టాలని తెలియక చేసుకున్నాడు పాపం. చాలాసార్లు మన ఎదుటిన్న ప్రజలు కూడా తెలియక సింహాల బోన్లో పోయినట్టుగా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది పాపంలోకి వెళ్ళిపోతున్నారు, వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు. తెలియక చాలా నష్టం చేసుకుంటున్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలా? దేవుని పేరట దేవుని మాటలు చెప్పేవారిని ఏం చేయాలి? మనం శక్తి లోపం లేకుండా వారిని విడిపించాలి. అలా విడిపించబడ్డ వాళ్ళమే మనం కదా. కాబట్టి విడిపించే విషయంలో శక్తి లోపం లేకుండా యేసు ప్రభువు తన శక్తి అంతా, తన యొక్క రక్తమంతా దారపోసి నిన్ను నన్ను ఏం చేశాడు? విడిపించాడు. అందుకే స్త్రీలుగా మీరు గుర్తించండి, నీ భర్తను విడిపించవలసిన శక్తి నీ మీదనే ఉంది. అంతే, నీ భర్తను విడిపించాలి.
శక్తి లోపం లేకుండా ప్రార్థన చేయి, శక్తి లోపం లేకుండా భక్తి చేయి, శక్తి లోపం లేకుండా మంచి కార్యాలు చేయి, శక్తి లోపం లేకుండా నీ భర్తను ప్రేమిస్తూనే ఉండు. తప్పకుండా ఒకరోజు ఖచ్చితంగా మారుతాడు. మనలో ఉన్న బలహీనత ఏంటంటే ప్రయత్నం చేసి ఇంకా అంత ఉత్తదేలే, ఎన్ని చేసినా వేస్ట్లే, ఈ మనిషి మారడు, సస్తే మన్నేద్దామని అనుకుంటారు. తప్పు సుమా. అట్లా అనుకున్నావంటే నీ జీవితంలో శక్తి లేదని అర్థం. దావీదు అనుకోలేదు, సింహము తనకంటే బలమైంది, ఎలుగుబంటి తనకంటే బలమైంది, అయినా సరేగాక వాటిని తరిమి పట్టుకొని వాటి గడ్డం చీల్చి పడేశాడు. నీ భర్త హృదయాన్ని మార్చగలిగిన శక్తి ఒక స్త్రీగా నీలో ఉంది. నీ భార్యను మార్చగలిగే శక్తి ఒక భర్తగా, ఒక కుటుంబీకుడిగా, సభ్యుడిగా నీలోనే ఉంది. కాబట్టి వారిని విడిపించే విషయంలో మన శక్తి లోపం లేకుండా విడిపించాలి. తర్వాత అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 29వ వచనంలో సహాయం చేసే విషయం, ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా శక్తి లోపం లేకుండా చేయాలని రాయబడి ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 20వ వచనం, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే యెరూషలేములో కరువు వచ్చిందట. యెరూషలేములో కరువు వచ్చినప్పుడు అంతియోక్య అనేటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ చేత ఇలా చెప్పాడు. అతని పేరు అగబు. అయ్యా, యెరూషలేములో కరువు వచ్చిందయ్యా, వాళ్ళకు మనం ఏమైనా సహాయం పంపించాలన్నప్పుడు అక్కడ ఉన్న శిష్యులలో అందరూ కూడా ఏం చేశారంట, తన శక్తి కొలది యోదయ కరువులో ఉన్నటువంటి ఆ ప్రజల కొరకై వారు సహాయము పంపించారంట. ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కూడా శక్తి లోపం లేకుండా చేయాలి. సంపూర్ణంగా ఇవ్వాలి, శక్తి లోపం లేకుండా ఇవ్వాలి. సహాయం చేసేటప్పుడు అలా ఇవ్వాలి. కొరింథీ పత్రికలో ఇలా రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అన్నాడు. హల్లెలూయా. ఉంటే ఇవ్వడం గొప్ప సంగతి కాదు, లేనప్పుడు ఇవ్వడమే గొప్ప సంగతి, దేవునికి ప్రీతికరమైనది అని అంటున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే 2 కాసులు కదా, వాళ్ళంతా ఉన్న దాంట్లో తీసుకొచ్చి కానుకలు వేస్తుంటే ఈ బీద విధవరాలు ఏం చేసిందట, 2 కాసులు తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఆమెతో అన్నాడు, వారు ఉన్న దాంట్లో ఇచ్చారు, ఈమె లేని దాంట్లో తన జీవనమంతా ఇచ్చిందని రాయబడింది. హల్లెలూయా. తన జీవనమంతా ఇవ్వడానికి ఏమి కావాలి? ఆమెకి శక్తి కావాలి. శక్తితో పాటు భక్తి కూడా కావాలి. అప్పుడే ముక్తి దొరుకుతుంది. కాబట్టి ఆమె ఇచ్చింది అంతే. కాబట్టి ప్రియులారా, ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలా? శక్తి లోపం లేకుండా చేయాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేర్చే విషయంలో శక్తి లోపం లేకుండా ఆజ్ఞ నెరవేర్చాలి. సేవకులకు వస్త్రాలు ఇచ్చేటప్పుడు, దేవుడి మందిరానికి పరిచర్య కోసం ఇచ్చేటప్పుడు శక్తి లోపం లేకుండా మనం ఇవ్వాలి. మూడవదిగా, విడిపించే విషయంలో మనుషుల చేతుల నుంచి కానీ అపవాది చేతుల నుంచి విడిపించేటప్పుడు శక్తి లోపం లేకుండా మనం వారిని విడిపించాలి. అలాగే సహాయం చేసే విషయంలో కూడా శక్తి లోపం లేకుండా సహాయము చేయాలి. నీకున్నదే, లేనిది కాదు. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, నేను 1000 రూపాయలు ఇవ్వకుంటే ఏమవుతుందో, అది కాదు. 1000లో 90% తీసేసాయి. 1000లో 90% తీసేసి 10% 100 రూపాయలు, అది శక్తి లోపం లేకుండా. మన దగ్గర ఉన్నా కూడా ఇవ్వలేక పిసినారితనం చూపిస్తే అది దేవునికి ఇష్టమైన కార్యం కానే కాదు. కాబట్టి ఈ యొక్క స్త్రీ శక్తి లోపం లేకుండా చేయగలిగింది. ఆమె శక్తి కొలది చేసిన కార్యాన్ని బట్టి ఆమె జీవితంలో ఏం పొందుకుందో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్నాడు. ప్రశంసించబడుట అంటే అర్థం ఏంటంటే అభినందించబడుట. ఆమె శక్తి కొలది ఇవ్వకపోయింటే, ఆమె మంచి కార్యం చేయకపోయింటే, యేసు ప్రభు యొక్క తల మీద ఆమె యొక్క అత్తరు పోయకపోయింటే, తన కష్టాజితం అంతా ఆయన దగ్గర తీసుకురాకపోయింటే ఈమెకు ఆ మెప్పు కలిగేదా? చెప్పండి. చాలాసార్లు మనం మెప్పు కలగాలని, నన్ను మెచ్చుకోవాలనుకుంటారు. పనికి పోయిన వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది పోయారనుకోండి పనికి,
తోట యజమానుడు, సేను యజమానుడు నన్నే మెచ్చుకోవాలని చెప్పేసి ఒక సాలు ముందే ఉంటారు. బలు చేస్తుందమ్మా ఈమె అంటే అయిపోయాక రెక్కలు ఎగరేస్తుంటాం కదా. అంటే మనిషిని యొక్క మెప్పు వాస్తవమే. మనుషుల మెప్పుకే మనం ఇంత ఉల్లాసంగా ఉన్నామంటే దేవుడు మెచ్చుకుంటే ఎంత ఉల్లాసంగా ఉంటాం చెప్పండి. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఆయన దేశాంతరం పోతూ ఒకనికి ఏం చేశాడట, 5 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 2 ఇచ్చాడు, మరొకనికి 1 ఇచ్చాడు. పక్షపాత బుద్ధితో ఇవ్వలేదు, వారి సామర్థ్యం కొలది ఇచ్చాడంట. హల్లెలూయా. వాళ్ళ సామర్థ్యం కొలది ఇచ్చి మరలా తిరిగి వచ్చినప్పుడు 5ఓడు ఏం చేశాడంట, 10 ఇచ్చాడు. 2 తీసుకున్నాడు ఏం చేశాడు, 4 చేశాడు. 1 తీసుకున్నాడు ఏం చేశాడు, భద్రంగా భూమిలో దాచిపెట్టాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, ఇద్దరినేమో మంచి దాసుడా అని అన్నాడు, ఒకడిని మాత్రం ఏమన్నాడు, చెడ్డ దాసుడా. ఇలా ముగ్గురులో ఎవరిని మెచ్చుకున్నట్టు యజమానుడు? ఇద్దరిని మెచ్చుకున్నాడు, ఒకరిని మెచ్చుకోలేదు. అంటే వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆయన చెప్పిన పని చేశారు. వీడు మాత్రం చెప్పిన పని చేయకుండా ఇష్టానుసార గాలికి తిరిగి లాస్ట్ లెక్క చెప్పనీకి వచ్చినాడు. ఏదో పెద్ద చేసిన లెక్క. పని చేయలేదు, పాడు చేయలేదు, లెక్క లేదు, ఏమి లేదు. కానీ మిగతా వారు పని చేశారు, అందుకే మెప్పు కలిగింది. జాగ్రత్త ప్రియులారా, మన జీవితంలో సంఘములో కానీ, సమాజంలో కానీ, ఇంటిలో కానీ, పనిలో కానీ, ఎక్కడైనా సరే గాక మనం చేసే పనిని బట్టి మనకు ఘనత వస్తుంది. మనం చేసే పనిని బట్టి మనల్ని ప్రశంసిస్తారు. మనం చేసే మన కష్టాన్ని బట్టి మనల్ని అభినందిస్తారు. బైబిల్లో చాలామంది ఉన్నారు పరిచర్య చేసి అభినందించబడ్డారన్నారు. పరిచర్య చేయకుండా ఎవరు అభినందించబడలేదు. పౌలు భక్తుడు ఎక్కడికి పోతే అక్కడికి పోయినారంటే 2 భార్య భర్తలు ఉన్నారు. ఎవరో తెలుసా? అకులా, ప్రిస్కిల్లా. అకులా, ప్రిస్కిల్లా చివరికి ఎలా తయారయ్యారంటే పౌలు భక్తుని కోసం ప్రాణం పెట్టడానికని సిద్ధపడ్డారంట. హల్లెలూయా. ఎంతమంది వచ్చారో ఆయన సేవలో వెళ్ళిపోయారు, కానీ 2 భార్య భర్తలు మిగిలిపోయారు. దేవుని కోసం, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుని సేవకుడు కనుక నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. శక్తి లోపం లేకుండా ప్రేమించారు వాళ్ళు. మనము ఈ రోజున ఎలా ఉన్నాం? శక్తి లోపం లేకుండా ప్రేమించగలిగితే, శక్తి లోపం లేకుండా చేయగలిగితే, మంచి కార్యాలు చేయగలిగితే తప్పకుండా మనకు కూడా ఏం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది. ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో సరైన జీవితం జీవించకుండా ఒకరోజు నా కుమారుడా నేను నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు పిలుస్తానంటే ఉట్టిదే. ఆయన పిలవడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది అన్న. ఒకరోజు మెప్పు కలిగే రోజు ఉంది. దేవుని దగ్గర మనకు మెప్పు కలగాలి. మనుషుల మెప్పు సరైంది కాదు ప్రియులారా. మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, రేపు గుచ్చుకుంటారు. మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, రేపు సనుక్కుంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం, మన శక్తి లోపం లేకుండా మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారు ఖచ్చితంగా సనుగుతారు. సనిగిరా అని చెప్పేసి వదిలిపెట్టకూడదు. ఈ స్త్రీ చేస్తున్నప్పుడు, ఆయన తల మీద అత్తరు పోస్తున్నప్పుడు పక్కన వారు ఏమంటున్నారు? ఎందుకమ్మా దీన్ని వ్యర్థం చేస్తున్నావు, దీన్ని వెలకు అమ్మితే బాగుంటుంది కదా అని ఏం చేశారంట? వాళ్ళు సనుగుకున్నారంట. సనుగుకుంటున్నారని చెప్పి సర్దుకోవద్దు సుమా. సనిగినా సరే, గొనిగినా సరే మన జీవితంలో మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూనే వెళ్ళిపోవాలి. కష్టాలు వచ్చినాయని చెప్పేసి ఆగిపోకూడదు సుమా. మనం చేసే మంచి కార్యము, మన శక్తి లోపం లేకుండా చేసే ప్రతి విషయాల్లో కూడా మనకు ఒక రోజున మెప్పు దేవుడు కలుగు చేస్తాడు. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చి మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి బేతనీయ గ్రామంలో శక్తి లోపం లేకుండా చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి నీ కృప మాకు సహాయం చేశావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. శక్తి లోపం లేకుండా భక్తి చేస్తూ, శక్తి లోపం లేకుండా కానుకలిస్తూ, శక్తి లోపం లేకుండా ఎదుటి వారిని విడిపిస్తూ, శక్తి లోపం లేకుండా పరిశుద్ధులకు సహాయము చేస్తూ మేము ఈ లోకంలో కొనసాగుటకు సహాయం చేయమని కోరుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న మాటలు విడిచిపెట్టక ప్రతి హృదయాల్లో ఫలింప చేయమని కోరుకుంటూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.